బ్రహ్మానంతమనాది విశ్వకృతజం సత్యం పరం శాశ్వతం విద్యాయస్య సనాతన నిగమ బృధు వైధర్మ విధ్వంసిని వేదాభ్యా విమలా హేతాహి జగతే నృభ్య సుభాగ్యప్రద తన్నత్వా నిగమార్జ భాష్యమతిన భాష్యంతు తంతన్యతే. ఋగ్వేదాది భాష్య భూమికలో మహర్షి దయానందుల వారు చెప్పారు, ఎవరు బ్రహ్మ అనంతాది విశేషణములతో యుక్తుడో, అనంతమైనటువంటి అంతములేటువంటి గొప్ప గుణములు కలవాడు ఉన్నాడో, ఎవని వేదము సనాతనమో అట్టి పరమాత్మను అత్యంత శ్రద్ధాభక్తులతో నమస్కరించి ఈ వేదాభ్యాసమునర్ప ప్రారంభించుచున్నాను అన్నాడు. అంటే అంతటి గొప్పగా ఆయన తెలుసుకొని దాన్ని అంతటి గొప్పగా ఉండేటువంటి జ్ఞానాన్ని మాత్రమే నేను ఈ విధంగా ప్రచారం చేయడానికి వ్రాస్తున్నాను, సమర్పిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అన్నాడు. ఇంకా ఋగ్వేదాది భాష్య భూమిక వేదోత్పత్తి విషయం. తండ్రి తన సంతానముపై సదా దయగలిగి ఉండునట్లే పరమేశ్వరుడు మిక్కిలి కృపగలిగి సకల మనుష్యుల కళ్యాణార్థము వేదమును ఉపదేశించినాడు. ఇది కూడా చెప్పాడు. తండ్రి తన కొడుకులకు నా ఆస్తి ఎంత ఇస్తానో, ఎంత ఇవ్వాలో అని సంపాదించి ఇచ్చినట్లు పరమేశ్వరుడు తన బిడ్డలకు ఈ అనంతమైన జ్ఞానరాశిని పంచాడు. ఎందుకు? వాళ్ళ యొక్క కళ్యాణకరం కోసం, శుభప్రదంగా జీవించాల లోకము, ఈ విధంగా బ్రతకండి నాయనా అని. కేవలము వేదమే అనాది అనంతము మరియు ఈశ్వరీయ వాక్కు అయ్యున్నది. దీని నుండియే వివిధ భాషలు ఉత్పన్నములైనవి. అన్ని భాషలు మాట్లాడు వారికి ఈశ్వరీయ సందేశం ఒక్కటే కలదు. అన్ని భాషలు మాట్లాడు వారందరూ కూడా ఈశ్వరీయమైనటువంటి ఈ వేదాల్లో నుంచే పదాలు తీసుకొని తర్వాత కాలక్రమేణా మారిపోయాయి. వాళ్ళ శబ్దాలన్నీ మారిపోయి వేరే భాషలుగా రూపొందాయి. జైనాచార్యకు ముందు చెప్పినటువంటి ఈ విషయం ఇది. తరువాత వేదములు జ్ఞానముతో నిండిన పుస్తకము. ఇది ప్రకృతి ధర్మము, ప్రార్థన, సదాచారము మొదలగు విషయములు సమ్మిళితమై ఉన్నవి. వేదమునకు అర్థము జ్ఞానము. వేదము అంటే అర్థం ఏందో కాదు, జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏదో పైన గొప్ప నెత్తి